భారతదేశాన్ని బాగా వేధించాలనుకుంటుంది అమెరికా. ఎందుకంటే ఒకప్పుడు చైనాని ఎంకరేజ్ చేస్తే అది కాస్త రెండో స్థానానికొచ్చి ఇప్పుడు అమెరికాకి తల మీద తంతోంది. కాబట్టి భారతదేశం ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత తీసుకుంటున్నటువంటి చర్యల ఇంపాక్ట్ అన్నటువంటిది కనబడుతోంది. వాళ్ళు ఇక్కడ వణికిపోయి చస్తున్నారనమాట. మూడో స్థానానికి వచ్చేస్తున్నాం, ఆ తర్వాత ఎదిగిపోతాం అన్నటువంటి ఉద్దేశంతో మనల్ని దెబ్బ కొట్టే కుట్రలు చేస్తున్నారు. అదే గ్రీన్ కార్డులు అడ్డం పెట్టారు, H1B వీసాలు అడ్డం పెట్టారు, డిపోర్టేషన్లు పెట్టుకొచ్చారు, స్టూడెంట్స్ని ఇబ్బంది పెడుతున్నారు, ఇలాంటి రకరకాలు చేసుకొస్తున్నారు. ఇప్పుడు మన ఏదైతే టారిఫ్లు భారీగా వేసుకొచ్చారు, ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటి అంటే మన మందుల మీద విషం చిమ్మడం ప్రారంభమైంది. అమెరికా సెనేటర్ జిమ్ బ్యాంక్స్ తాజాగా భారత్, చైనాల నుండి దిగుమతి చేసుకునే మెడిసిన్స్ నాసిరకంగా ఉన్నాయంటూ వ్యాఖ్యలు చేసుకొచ్చాడు. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ దాన్ని తనిఖీలు చేయాలని కోరుకొచ్చాడు. FDA కమిషనర్ మార్లిన్కి ఒక లేఖ రాసుకొచ్చాడు. ఈయన మందుల మీద నిర్లక్ష్యమైన పర్యవేక్షణ ఉంది, దేశ ప్రజలను ప్రమాదాల బారిన పడేసే అవకాశం ఉంది, అమెరికా మెడిసిన్ సరఫరాను రక్షించడానికి మరిన్ని చర్యలు తీసుకోవాలంటూ కోరుకొచ్చారు. నాసిరకమైనటువంటి ఔషధాలని తయారీ సమయంలో గుర్తించడం వల్ల వాటిని అమెరికాలోకి ప్రవేశించక ముందు ఆపే అవకాశం ఉంటుంది అంటూ లేఖలో పేర్కొన్నాడు. అంటే ఇప్పుడు మళ్ళీ అమెరికన్ సంబంధించినటువంటి అధికారులు భారతదేశానికి, చైనాకి వెళ్ళి అక్కడున్న కంపెనీల్లో ఎలా జరుగుతున్నాయో చెక్ చేయడం ఇవన్నీ చేస్తారు. తద్వారా మళ్ళీ ఏదైనా రిస్ట్రిక్షన్స్ పెడతారా చూడాలి.